ఆరోగ్య భాగ్య చక్రం 4వ అంకానికి స్వాగతం. పెద్దగా ఆలోచిస్తే పెద్ద కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కేవలం ఏది ప్రధానం, ప్రస్తుతానికి ఏది ప్రధానం అనుకున్న చోట్ల కన్ఫ్యూజన్స్ ఉండవు. ఏది ముందు ఏది వెనుక. టార్చ్ లైట్ అందరి చేతుల్లో ఉంటుంది. అది స్విచ్ నొక్కి ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది విజ్ఞానం అండి. అక్కడ విచక్షణ అనేది పనిచేస్తుంది. డాక్టర్ అయినా అంతే, అస్ట్రాలజర్ అయినా అంతే. సిద్ధాంతాలు ఉంటాయి, ఒక భాండాగారం ఉంటుంది సిద్ధాంతాలది. మనం చదువుకునే వాటిల్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్తో ఈక్వేట్ చేయడం ఇవాళ ఉన్న ఒక అవలక్షణం. సంథింగ్ వెరీ సీరియస్. ఇన్ఫర్మేషన్ అనేది నాలెడ్జ్ కాదండి. డేటా మైనింగ్ చేసి మీ దగ్గర చాలా డేటా తెచ్చుకుని అక్కడ వాడు అలా అన్నాడు, ఇక్కడ ఇలా అన్నాడు, అక్కడ ఒక పుస్తకంలో ఇలా చెప్పాడు, అక్కడ ఒక వీడియోలో ఇలా ఉంది, ఒక వెబ్ సిరీస్లో ఇలా ఉంది అనేసుకోవడం, అది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ నాలెడ్జ్. మీరు దానిని అబ్జర్వ్ చేసుకుని మీ అంతటా మీరు క్రియేటివ్గా దానిని అప్లై చేయగలిగిన రోజున ఇంకొకరి మాటని, ఇంకొకరి తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కానీ 10 మంది చెప్పింది 10 చోట్ల నుంచి తీసుకుని ఒక పుస్తకంలో రాసుకున్నది అది ఇన్ఫర్మేషనే అవుతుంది, కానీ అది విద్య కాదు. మీకు విద్య అనేది స్వాధ్యాయం నుంచే వస్తుంది. అది లోపించిన రోజున మీకు కన్ఫ్యూజనే మిగులుతుంది, కానీ కన్విక్షన్ అనేది మిగలదు. దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ యూ కెనాట్ కన్విన్స్ సంబడి, వై యూ ఎండ్ అప్ కన్ఫ్యూజింగ్ హిమ్. దట్ ఈస్ ద రియల్ టెండెన్సీ టుడే. అది అలా ఉంచండి. మీరు ఎక్కడి నుంచి ఈ రాశులు ఏర్పడుతున్నాయి అన్నది మీరు చూశారు. నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ బ్యాక్ టు దట్ ఎపిసోడ్ అండ్ వాచింగ్ ఇట్ అగైన్. ఆ 30 degrees ఒక్కొక్కటి 30 into 12 360 అనేది ఏర్పడినప్పుడు 27 నక్షత్ర మండలాలు. మనం మాట్లాడుకునేవి నక్షత్రాలు కాదు. నక్షత్రం వేరు, తార వేరు. అస్ట్రాలజీలో we don't refer to stars per se, we talk about constellations. Each constellation having been divided into 4 parts, 4 పాదాలు. 27 into 4 108, 27 into 4 108, 9 planets, 12 into 9 is again 108. It's a bit of mathematics there. Well, the constellations, 27 constellations, why they are relevant, why only they are relevant, because when the energies of these constellations are passing through the sun to the earth and the moon rotating the entire zodiac in 27.323 days, we have the 27 constellations. So there is a correlation. Coming to the Aries sign, the first sign in the zodiac, we start from 0 degrees. We have what is known as the ram representing Mesha. Now we have 3 constellations. One is Ashwini, Bharani and Kritika. Now we have the 4 quarters of Ashwini, the complete constellation. 4 quarters of Bharani, and Kritika has only 1 quarter. So we have these 3 constellations in Mesham or Aries. The space occupied by Ashwini, the 4 quarters,
is from 0 degrees to 13.20. Bharani has from 13.20 to 26.4 and Kritika from 26.4 to 30. So we have 30 degrees of Mesham, that is Aries. Now how is the Aries or Ashwini Ariitis, that's the name of the constellation. It has 3 stars. Ashwini per se is not one star. It is a constellation having 3 stars resembling his face. So the name given is Ashwini, derived from the Sanskrit word Ashwa. Now Bharani is again Ariitis, 3 stars resembling a female's gender organ. So that is Bharani. And Kritika is Tauri Alcyon. The Kritika has 6 stars resembling a razor. So this has 6 stars. So that is why the Kritikas, there were 6 feeding Lord Kartikeya. He got the name from Kritika. So this Mesham is the first sign which we'll examine for the purpose of medical astrology. Now before that, you must be familiar with the diagram which I am showing you here. Again, the owners of these signs. And medical astrology లోకి వెళ్ళినప్పుడు no sign can be treated in isolation. No house can also be treated in isolation. జ్యోతిషంలో అన్ని అంశాలకు అన్ని భావాలు చూడవలసిందే. ఒక్కో అంశానికి ఒక్కో ప్రధానమైన భావం ఉండటం సహజం. అందుచేత అన్ని ప్రధానమైనప్పటికీ ఏది ముందు ఏది వెనుక అనే విచక్షణ నుంచి ఈ విద్య ప్రారంభమవుతుంది. లగ్నం నుంచి 6, 8, 12 స్థానాలు ఆరోగ్యం విషయంలో ప్రాముఖ్యత వహిస్తాయి. దాంట్లో సంశయం లేదు. ఈ స్థానాల అధిపతులు, ఈ స్థానాలలో ఉన్న గ్రహాలు, వాటి దృష్టి, వాటి మీద గల దృష్టి, వాటి సాంగత్యం లాంటివి సూక్ష్మంగా పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ది ఆస్పెక్ట్స్. What are aspects? A planet, when it comes into a particular angle with another planet or another house or Rashi, we have something known as complete aspect. Every planet aspects every other planet or house. In the 7th aspect, 100% aspect. And there are additional aspects for some planets like Mars, Kujudu. 7 దృష్టి కంప్లీట్ దృష్టి కాకుండా 4, 8 కూడా పూర్తి దృష్టితో చూస్తాడు. శని 7 కాకుండా 3, 10లో పూర్ణ దృష్టిలో చూస్తాడు. గురువు 7 కాకుండా 5, 9 కూడా సంపూర్ణ దృష్టితో చూస్తాడు. దీస్ ఆర్ ఎక్సెప్షన్స్. ఇవి దృష్టి అన్న పదానికి ఉండే ఒక డెఫినేషన్ ఏమిటయ్యా అంటే, ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్ని చూస్తోంది అంటే దాని అర్థం అదన్నమాట. అంటే ఆ యాంగిల్స్లో ఉన్నాయి అని అర్థం. రెండవది అసోసియేషన్, సాంగత్యం అంటే ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కలిసి ఉండడం, సంయోగం అని అర్థం. ఇక్కడ 6, 8, 12 స్థానాల అధిపతులు, లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల అధిపతులు ఏ రాశులలోకి వెళ్ళారో ఆ రాశులకు నిర్దేశించిన అవయవాలలో ఇబ్బందిని చూడడం మనం గమనిస్తూ ఉంటాం. యూ విల్ రిమెంబర్, యోగకారకుడు అంటే ఎవరో చెప్పుకున్నాం. ఇది ఖచ్చితంగా 6, 8, 12 యొక్క అధిపతులు మీకు యోగకారకులు కాదు. వాళ్ళు రోగకారకులు, అనారోగ్యకారకులు. ఆరోగ్యకారకులు కూడా వాళ్ళే, ప్లీజ్ రిమెంబర్. అంచేత వీళ్ళు మీకు, సపోజింగ్ ఇవాళ నేను మేషం గురించి చెప్తున్నాను. మేషం అనే రాశి తల, ముఖం, మెదడు, తలలోని ఎముకలకు సంబంధించిన రాశి.
అంటే ఒకరి లగ్నం నుంచి 6, 8, 12కు సంబంధించిన అధిపతులు గనక మేషంలో ఉంటే ఆ పర్టికులర్ లగ్నం వారికి తల, ముఖం, మెదడు, తలలోని ఎముకలు వీటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది దీని మీనింగ్. ఒక ఉదాహరణకి వర్గో, మర్క్యూరీ ఓనర్ కన్యా లగ్నం మనం చూస్తున్నాం. మీకు కుడి పక్కన ఉన్న హైలైటెడ్ డయాగ్రామ్లో కన్యా లగ్నం అది. కన్య నుంచి 6 క్లాక్ వైజ్ లెక్క పెడితే మీకు ఎడం పక్కన కనిపిస్తున్న అక్వైరియస్ కుంభం మీకు ఆ భావం అవుతుంది. కుంభానికి అధిపతి శని, వాయుతత్వ రాశి. అలాగే 8వ స్థానం చూడాలి అంటే ఇక్కడ చూడండి, కన్య నుంచి 8 లెక్క పెడితే మీకు మేషం అవుతుంది. దాని అధిపతి కుజుడు, అగ్నితత్వ రాశి. ఈ వాయువు, అగ్ని, భూతత్వం, జలతత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి వివరంగా తర్వాత చెప్తాను. అలాగే మీరు కనుక 12వ స్థానాన్ని చూస్తే ఇప్పుడు మీ ముందర 12వ స్థానం అది సింహం, దాని అధిపతి రవి. ఇది కూడా అగ్నితత్వ రాశి. మీరు గమనించి ఉంటారు, ఇక్కడ చక్రాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇవి ఉత్తరోత్తర మనం ఈ కార్యక్రమంలో ఈ రాగాల మ్యూజిక్ థెరపీ, ధ్వని ధన్వంతరి గురించి కూడా ఈ విషయం పట్ల మనం అవగాహన కలిగించేందుకోసం కొంత వివరణ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 అధిపతులు గనక మీకు ఎవరు వచ్చారండి? శని, కుజుడు, రవి. 3 లేదా ముగ్గురులో ఒకళ్ళుగా లేదా ఇద్దరైనా కూడా మేషంలో గనక కనిపిస్తే మీకు వారికి తల, మెదడులోని ఎముకలు, ముఖం వీటిని ఇబ్బంది పరిచే వ్యాధులు ఆయా దశలలో తలెత్తుతాయని ఇక్కడ ఒక సిద్ధాంతం. ఇది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం.